తోక తెగిన కోతి చిట్టి కథ. రామయ్య అనే ఒక వడ్రంగి ఉండేవాడు. ఒకరోజు అతడు ఒక పెద్ద దుంగను నిలువుగా 2 ముక్కలు చేయాలనుకున్నాడు. అందుకోసం రంపంతో దుంగను కోయసాగాడు. రామయ్యకు సమీపంలో చెట్టు మీద ఒక కోతి ఉంది. రామయ్య చేసే పనిని అది గమనించసాగింది. దుంగను మధ్యదాకా కోసేసరికే మధ్యాహ్నమైంది. రామయ్యకు బాగా ఆకలి వేయడంతో పని ఆఫ్ చేసి భోజనానికి వెళ్ళాడు. వెళుతూ దుంగ ఎక్కడ వరకు కోసాడో గుర్తు కోసం దాని మధ్యలో ఒక కర్ర ముక్కను పెట్టాడు. రామయ్య అలా వెళ్ళగానే కోతి చెట్టు దిగి దుంగ వద్దకు వచ్చింది. దాని చుట్టూ తిరిగి పరిశీలించింది. దుంగ మధ్యలో ఉన్న కర్ర ముక్కను దాన్ని ఆకర్షించింది. దాన్ని ఎలాగైనా తీయాలనుకుంది. అటు ఇటు కాళ్ళు వేసి దుంగ మీద కూర్చొని చెక్క ముక్కను 2 చేతులతో బలవంతంగా లాగింది. కాసేపటికి చెక్క ముక్క ఊడి వచ్చింది. కోసిన 2 సగాలు కలిసిపోయాయి. దాంతో దుంగ మీద వేలాడుతున్న దాని తోక అందులో చిక్కుకుంది. బాధతో కోతి గట్టిగా అరిచింది. ఆ తోకను లాగాలని బలంగా ప్రయత్నించేసరికి తోక తెగిపోయింది. నీతి: తెలియని వస్తువులతో ఆటలాడితే ఆపదలు కొని తెచ్చుకోవచ్చు.